థ్యాంక్స్ అన్నా. వస్తామ్మా. ఒకళ్ళతోనే వేగలేకపోతున్నాను, దీనికి తోడు నీ తమ్ముడు ఒకడు. నేను ఆఫీస్కి వెళ్తాను బాబు. సుగుణా, అమ్మా సుగుణా. రండి ఆంటీ. రండి రండి. బాగున్నావా తల్లి? బాగున్నానంటీ, కూర్చోండి. ఎలా ఉన్నావు పవిత్ర? సీను వాళ్ళ అమ్మతో వచ్చిందంటే కంప్లైంట్ చేయడానికి తీసుకొచ్చిందా? సీను మా తమ్ముడు. నమస్కారం అండి. నమస్కారం మేడం. హలో. హలో అండి. కాలేజ్ చదివయ్యాక మా ఊళ్ళో మా తమ్ముడు 4 మినీ బస్సులు రన్ చేస్తున్నాడు. మరింకేం బెజవాడ వచ్చావంటే మినీ బస్సులోనే ఊరంతా తిరిగేయచ్చు, అవునా? అయ్యో ఆంటీ, చిన్నప్పటి నుంచే వీడు ఆంజనేయ భక్తుడు. ఆడవాళ్ళని కన్నెత్తి చూడ్డు. అబ్బాయి చూపేంటి అలా ఉంది? ఇదేంట్రా, ఎదురింటి వాళ్ళు శత్రువులా కీచులాడుకుంటారే, ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే వచ్చి కూర్చున్నారేంటా అని ఆలోచిస్తున్నట్టున్నాడు. అబ్బే లేదంటే. అయినా మగాళ్ళన్నాక అనేక సమస్యలుంటాయి. దానికి ఆడవాళ్ళం మేమేం చేయగలం? వాళ్ళు తెల్లవారి 9 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు ఇంటికొస్తారు. అంతవరకు పక్కింటోళ్ళతో మాట్లాడుకు, ఎదురింటోళ్ళతో మాట్లాడుకు అంటే ఇక జీవితం వంటింటికి అంకితం. వాళ్ళు లేనప్పుడు ఎంచక్కా అందరూ స్నేహంగా ఉంటాం. ఓహో. సుగుణ, చెప్పా పెట్టకుండా ఊరికెళ్ళిపోయావేంటమ్మా? ఏం లేదాంటీ, నాకు ఆయనకి ఓ చిన్న గొడవైంది. ఆయనతో మాట్లాడొప్పించి మా ఇద్దరిని కలపడానికి తనొచ్చాడు. కలపడానికా? సుగుణ, నువ్వు లేవని మేమెక్కడికి వెళ్ళలేదు. రేపు వెళదామా? వెళ్దామే. రెడ్ కలర్ సారీ నాకు బాగా నచ్చింది. వచ్చే నెల కొందాంలే. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ పవిత్ర. ఎందుకు? మీ అక్కయ్యతో మీ ఆంజనేయ భక్తుడు మా షోరూమ్కి వచ్చి గొడవ చేశాడని చెప్పకుండా ఉన్నందుక? ఫస్ట్ మీ మీద నాకు మంచి అభిప్రాయం లేదు. సుగుణ గారి బ్రదర్ అనగానే మంచి అభిప్రాయం కలిగింది. అది కూడా మీ అక్క బావల్ని కలపడానికి వచ్చారని తెలిసిన వెంటనే ఆ అభిప్రాయం ఇంకా పెరిగింది. ఇప్పుడే నాకు మీ మీద మంచి ఒపీనియన్ కలిగింది. వాలే వాలే గువల్లే నాలో ఇన్ని వేగ
తరగని మెరుపు, తన మిలమిల మనసొక మెరుపు, తన పక్కన ముసిరిన చీకటి కూడా మెరుపే. తన చిరునవ్వులు మెరుపు, తను విసిరే చూపొక మెరుపు, తన కాటుక రెప్పల సోయగమంతా మెరుపే. తను నేరుగా వస్తే మాత్రం గుమిగూడును భోజన సంద్రం, తన తరువాతే వెన్నెల దీపం. తను నేరుగా వస్తే మాత్రం గుమిగూడును భోజన సంద్రం, తన తరువాతే వెన్నెల దీపం. పలు రుచులను మెచ్చేదొకడు, తన సోకే మెచ్చక తిరిగే మానవుడెవడు. మనసిటు నిలిపేదొకడు, పలు పనులలో మునిగేదొకడు, తన వంకే చూస్తే చెరువందనిదెవడు. తను కనులతో నూరిన కారం, నా మనసును లాగిన దారం, ఒడి చేరేన ఆనయకారం. తను కనులతో నూరిన కారం, నా మనసును లాగిన దారం, ఒడి చేరేన ఆనయకారం. राजा पूछिंदो रोजा रोजा, हे आजा आजा ये दिल को ले जा. राजा राजा पूछिंदो रोजा रोजा, हे आजा आजा ये दिल को नुवे ले जा ले जा. హలో, బిజీయా? లేదు చెప్పు. నెక్స్ట్ వీక్ ఆండ్రూ పెళ్లికి వస్తున్నావుగా పవిత్ర? ఇంకా ఏమీ అనుకోలేదు. మా నాన్నని అడిగితే ఒప్పుకోరు. ఇలాగే ఫ్రెండ్స్ అందరి ఫంక్షన్స్ మిస్ అయిపోతున్నాను. వన్ డే బిఫోర్ బయలుదేరితే నెక్స్ట్ డేకి వచ్చేయచ్చు. బట్ నువ్వు డిసైడ్ చేసుకో. సరే, నేను ఆలోచించి చెప్తాను. ఓకే, బాయ్. సరేరా, ఒకవేళ తను అపోజ్ చేయకుండా కంపెనీ ఇచ్చిందే అనుకో, పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అని వెంటబడితే? నా ప్రేయసివి నా ప్రాణానివి అన్న వాళ్లే వదిలేస్తున్నారు. అందుకే లవర్ అవడం కంటే ఫ్రెండ్గా ఉండడం ఎంతో సేఫ్. ఫ్రెండ్ అయితే ఏ తప్పు చేసినా సారీ అని వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఏ ప్రాబ్లం రాదు. శ్రీనివాస్ ఆర్టిన్ పవిత్ర. రేయ్, చూశాను, చెరిపేశా. ఇంకా చిన్నపిల్లలా ఏంట్రా మావా? ప్రేమ అనేది వడ్డించిన విస్తర్ లాంటిది. టక్కున కూర్చోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చామో ఇంకెవడో వచ్చి కూర్చుంటాడు, విందారగించి పోతాడు. ఓకేరా మావా, ఇప్పుడే తిన్నగా తన దగ్గరికి వెళ్దాం. నాకు నువ్వు నచ్చావు, నేను నీకు నచ్చానా అని మొహం మీదే అడిగేద్దాం. ఓకేనా? రే ఉండరా, మన సీను ఇంకా ఎఫ్సి కొటేషన్ తీసుకోలేదంటావా? తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నాడు. సరే పోన్లే, ఏ అరకులో ఏ బుర్రా గుహలో తిరిగి వస్తారు. ఏదో 10 రోజులు పడుతుంది కదా అని చూస్తే ఇదిగో వస్తాను అదిగో వస్తానంటాడు. హైదరాబాద్ ఏమైనా వెళ్ళాడా? నాతో వైజాగ్ పోతున్నానని చెప్పెళ్ళాడయ్యా.
రేయ్, వాళ్ళ అక్కయ్య ఇంటికే కదూ వెళ్ళింది? కాదు మావా రేయ్ పోరా. చెప్పు మావా. నోరున్న అమ్మాయి గనక బీర్ తాగొచ్చు. వెళ్ళిన వెంటనే ముందు విషయం చెప్పేసాయి. నువ్వు లైన్లోనే ఉండు, అప్పుడే కొంచెం ధైర్యంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కట్ చేస్తా, నువ్వే ఫోన్ చేయి. అచ్చి లైన్లో ఉండు. ఆంజనేయ భక్తున్నంటూ హనుమాన్ చాలీసా చదువుతూ లక్షణంగా ఉండేవాడివి. ఇప్పుడు ప్రేమలో పడి మజ్ను అయిపోయి లైలా చుట్టూ తిరుగుతున్నావు. నేను చెప్తున్నా, ఏం భయపడకు, నువ్వు సాధిస్తావురా. మీకోసం ఆయన. రండి శ్రీనివాస్, ఏంటి సోనీ టీవీ కొనడానికి వచ్చారా? లేదు, నిన్ను చూద్దామనే వచ్చాను. ఏం చూస్తున్నావు?